పార్టీ ఫీవర్, పగ్గాలేని డిసెంబర్. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి హైదరాబాద్ ఎడిషన్. పుష్ప 2 థియేటర్స్ కు రావటం బాక్సాఫీస్ రికార్డులు తిరగరాస్తుండటంతో బన్నీ గాల్లో తేలుతున్నాడు. ఇదే స్పీడ్లో కొత్త చిత్రాన్ని ప్రారంభించేందుకు సిద్ధమవుతున్నాడు. పుష్ప 2 లాంటి ఊర మాస్ మూవీ తర్వాత ఈసారి డిఫరెంట్ మూవీతో తిరిగొచ్చేందుకు సిద్ధమవుతున్నాడు. జనవరిలోనే కొత్త సినిమా అనౌన్స్మెంట్ రానుంది. బాలీవుడ్ ను కొట్టాలంటే బాలీవుడ్ డైరెక్టర్ తో వర్క్ చేయాల్సిన పని లేదు. మాస్ మూవీ చెయ్యాలంటే ప్రతిసారి బోయపాటితోనే సినిమా చేయాల్సిన పని లేదు. కాస్త స్టోరీ ఇంట్రెస్టింగ్ గా నరేట్ చేసి అల్లు అర్జున్ ఫ్యాన్స్ కోరుకుంటున్న సీన్స్ డిజైన్ చేస్తే చాలు. పుష్ప 2 లాంటి బ్లాక్ బస్టర్ వచ్చి ఖాతాలో పడుతుంది. పుష్ప 2 తర్వాత అల్లు అర్జున్ ఏ దర్శకుడితో సినిమా చేస్తాడు అనేది క్లారిటీ వచ్చేసింది. అల్లు అర్జున్ కెరీర్ ను మలుపు తిప్పి ఐకాన్ స్టార్ కు కావలసినన్ని హిట్స్ అందించిన త్రివిక్రమ్ దర్శకత్వంలోనే అల్లు అర్జున్ న్యూ మూవీ చేయబోతున్నాడు. జనవరిలో అనౌన్స్మెంట్ వీడియో రిలీజ్ చేస్తారట. మార్చి నుంచి రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ చేస్తారట. అల్లు అర్జున్ ను ఒకసారి జులైగా, మరోసారి సన్ ఆఫ్ సత్యమూర్తిగా, ముచ్చటగా మూడోసారి అలవైకుంఠపురంలో హీరోగా చూపించాడు త్రివిక్రమ్. మరి 4వసారి ఏ జానర్ లో మూవీ అంటే పాన్ ఇండియా ఆశ్చర్యపోయే జానర్ లో, రాజమౌళి కూడా టచ్ చేయని జానర్ లో మూవీ ఉంటుందట. సుకుమార్ ను పాన్ ఇండియా డైరెక్టర్ ను చేసినట్లే ఇప్పుడు త్రివిక్రమ్ ను కూడా పాన్ ఇండియా మార్కెట్ లోకి తీసుకెళ్తున్నాడు అల్లు అర్జున్. పుష్పతో సారీ చెప్పించినోడు అంటే చిన్న విషయం కాదు. అందుకే ఇండియా అంతటా భన్వర్ సింగ్ షెకావత్ పేరు మారుమోగుతోంది. 3వ భాగంలో కూడా వీరి యుద్ధం కొనసాగుతుందని ఆల్రెడీ సుకుమార్ కన్ఫర్మ్ చేశాడు. అయితే పుష్ప సిరీస్ కు భన్వర్ గుడ్ బై చెప్పబోతున్నాడని సమాచారం. ప్రపంచమంతా పుష్ప 2 గురించి మాట్లాడుకుంటోంది. కానీ మాలీవుడ్ లో మాత్రం పుష్ప 2 హవా లేదు. అన్ని ఇండస్ట్రీస్ పుష్ప సీక్వెల్ కు కనెక్ట్ అయినప్పుడు మాలీవుడ్ మాత్రమే ఎందుకు సీక్వెల్ కు కనెక్ట్ కాలేదు అనేది ఎవరికీ అర్థం కాకుండా ఉంది. బంపర్ ఓపెనింగ్స్ తర్వాత ఒక్కసారిగా కలెక్షన్స్ లో డ్రాప్ కనిపించింది. పుష్ప 2తో మరోసారి మాలీవుడ్ యాక్టర్ ఫాహద్ ఫాజిల్ నేమ్ ఇండియా అంతటా మార్మోగుతోంది. ఇలాంటి సమయంలో ఈ చిత్రానికి మాలీవుడ్ లో కలెక్షన్స్ తగ్గడం ట్రేడ్ వర్గాలకు ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. మరోవైపు 3వ భాగానికి ఫాహద్ ఫాజిల్ గుడ్ బై చెప్పాడనే వార్తలు కూడా ఇప్పుడు హాట్ టాపిక్ గా మారాయి. పుష్ప 1 బ్లాక్ బస్టర్ అయినప్పటికీ ఈ సినిమా వల్ల తనకు పెద్దగా హెల్ప్ కాలేదని చాలా సార్లు చెప్పాడు ఫాహద్. ఇప్పుడు సీక్వెల్ విడుదలై 1000 కోట్లు కొల్లగొట్టినా ఫాహద్ నుంచి రెస్పాన్స్ లేదు. పైగా ఇప్పుడు 3వ భాగానికి తన దగ్గర డేట్స్ లేవని చెబుతున్నాడనే రూమర్ పుష్ప ఫ్యాన్స్ ను కలవరపరుస్తోంది. పుష్ప అంటేనే భన్వర్ తో ఫైట్. మరి భన్వర్ లేకుండా పుష్ప ఎవరితో ఫైట్ చేస్తాడు? సుకుమార్ ప్లానింగ్ ఏంటి అనేది కొద్ది రోజులు ఆగితే తెలుస్తుంది. చాలా కాలం తర్వాత రెహమాన్ తెలుగు సినిమాకు వర్క్ చేయబోతున్నాడు అని ఆయన ఫ్యాన్స్ తెగ సంబరపడుతున్నారు. కానీ రెహమాన్ మరోసారి టాలీవుడ్ కు షాక్ ఇచ్చారని ఫిల్మ్ నగర్ వర్గాలు చెబుతున్నాయి. ఒక సినిమాకు డేట్స్ ఇచ్చినట్లే ఇచ్చి ఇప్పుడు క్యాన్సిల్ అనేసారట. ఇంతకీ ఏంటా చిత్రం? గేమ్ చేంజర్ రిలీజ్ తర్వాత రామ్ చరణ్ ఫుల్ ఫోకస్ బుచ్చిబాబు దర్శకత్వంలో తెరకెక్కనున్న స్పోర్ట్స్ డ్రామాపై పెట్టనున్నాడు. ఇప్పటికే కొన్ని కీలకమైన షెడ్యూల్స్ సైతం చిత్ర యూనిట్ కంప్లీట్ చేసుకుంది. ఈ దశలో మూవీ టీం కు ఊహించని దెబ్బ తగిలిందని, మూవీ నుంచి రెహమాన్ బయటికి వచ్చేశారని టాక్ వినిపిస్తోంది. రామ్ చరణ్ హీరోగా బుచ్చిబాబు తెరకెక్కిస్తున్న చిత్రం పూర్తిగా క్రికెట్ నేపథ్యంలో ఉండనుందట. అందుకే ఈ చిత్రానికి సంగీతం అనగానే బుచ్చిబాబు ఇమ్మీడియట్ గా రెహమాన్ అపాయింట్మెంట్ తీసుకుని కథ వినిపించి ఇంప్రెస్ చేసి డేట్స్ లాక్ చేశాడు. ఆ తరువాత రెహమాన్ కూడా 3 పాటల వరకు రెడీ చేశాడు. ఇప్పుడు ఏమైందో ఏమో కానీ మూవీ నుంచి ఆస్కార్ విన్నర్ తప్పుకున్నట్లు ప్రచారం జరుగుతోంది. రెహమాన్ తప్పుకోవడంతో బుచ్చిబాబు తన ఫస్ట్ ఫిల్మ్ కు మ్యూజిక్ అందించిన దేవిశ్రీ ప్రసాద్ ను కలిశాడని, ఆల్రెడీ రాక్ స్టార్ డేట్స్ ఇచ్చాడని ప్రచారం జరుగుతోంది. గతంలో రామ్ చరణ్ నిర్మాతగా సైరా చిత్రానికి ముందు రెహమాన్ మ్యూజిక్ అందిస్తారని చెప్పాడు చరణ్. తర్వాత రెహమాన్ తప్పుకోవడంతో ఆ అవకాశాన్ని హిందీ మ్యూజిక్ డైరెక్టర్ అమిత్ త్రివేది అందుకున్నాడు. బిగ్ స్క్రీన్ పై సల్మాన్ ఖాన్ కనిపించడం వేరు. అందుకే ఆయన్ని నార్త్ సైడ్ రజనీకాంత్ అంటారు. అలాంటి స్టార్ ఇప్పుడు వరుసగా గెస్ట్ రోల్స్ కు గ్రీన్ సిగ్నల్ ఇస్తున్నాడు. రీసెంట్ గానే సింగం అగైన్ లో కనిపించాడు. ఇప్పుడు మళ్ళీ ఒక తెలుగు సినిమాలో తలక్కున మెరవబోతున్నాడట భాయిజాన్. వచ్చే ఈద్ కు సల్మాన్ ఖాన్ సికిందర్ అనే మూవీతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. అయితే ఈ లోపు భాయిజాన్ చాలా చిత్రాల్లో గెస్ట్ అపీరెన్స్ ఇస్తూ ఫ్యాన్స్ ను ఎంటర్టైన్ చేయనున్నాడు. ఇప్పటికే సింగం అగైన్ క్లైమాక్స్ లో చుల్బుల్ రోల్ చేశాడు సల్మాన్.
ఇప్పుడు మంత్ ఎండ్ కు రిలీజ్ అవుతున్న మరో హిందీ చిత్రం బేబీ జాన్ లో వరుణ్ ధావన్ తో కలిసి ఫైట్ చేయబోతున్నాడు సల్మాన్. రామ్ చరణ్ తో సల్మాన్ ఖాన్ కు మంచి స్నేహం ఉంది. అందుకే సల్మాన్ టాలీవుడ్ వరకు వచ్చి గతంలో గాడ్ ఫాదర్ మూవీ కోసం చిరుతో కలిసి స్టెప్పులేశాడు సల్మాన్. ఇప్పుడు చరణ్ నటిస్తోన్న చిత్రంలో కీలక పాత్రలో నటించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడట. బుచ్చిబాబు డైరెక్ట్ చేస్తోన్న మూవీలోనే రామ్ చరణ్ తో కలిసి సల్మాన్ కొద్ది నిమిషాలు కనిపిస్తాడట. గతంలో సల్మాన్ హీరోగా నటించిన ఓ చిత్రంలో రామ్ చరణ్ స్టెప్పులేశాడు. తమిళ సినీ పరిశ్రమలో తిరుగులేని కథానాయకులు సూర్య, విక్రమ్. క్యారెక్టర్ ఏదైనా సరే వర్సిటాలిటీ ఉంటేనే వీళ్ళు సినిమాలు చేస్తారు. ఎక్కువగా ప్రయోగాలకు ఇంపార్టెన్స్ ఇస్తారు. అలాంటి నటులు ఇప్పుడు ప్రయోగాలకు ఫుల్ స్టాప్ పెట్టారు. మాస్ మూవీస్ చేయాలని డిసైడ్ అయ్యారు. చాలా కాలం తరువాత విక్రమ్ మాస్ మూవీలో నటిస్తున్నాడు. అందుకు సంబంధించిన చిన్న సన్నివేశం ఇది. ఇలాంటి సన్నివేశాలు సినిమాలో చాలా ఉన్నాయి అంటున్నాడు దర్శకుడు. తంగలాన్ లాంటి పవర్ఫుల్ ఫిల్మ్ తరువాత విక్రమ్ ఈసారి పూర్తిగా ప్రయోగాలను పక్కన పెట్టి నటించిన చిత్రం వీరధీర శూరన్ 2. వీరధీర శూరన్ చిత్రాన్ని గతంలో తమిళంలో సేతుపతి, సింబుబాద్, చిత్తా చిత్రాల దర్శకుడు తెరకెక్కిస్తున్నాడు. తన చిత్రంతో విక్రమ్ కోలీవుడ్ కు బిగ్ కంబ్యాక్ ఇస్తాడని కాన్ఫిడెంట్ గా ఉన్నాడు. వచ్చే జనవరిలో ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. కొత్త ఏడాది విక్రమ్ కోలీవుడ్ బాక్సాఫీస్ ను షేక్ చేస్తే తమిళ సినీ పరిశ్రమకు అంతకంటే ఏం కావాలి చెప్పండి. కంగువ రిజల్ట్ తో షాక్ లో ఉన్నాడు సూర్య. అయినా సరే ఫ్యాన్స్ కోసం ఇమ్మీడియట్ గా 2 చిత్రాలను ప్రారంభించాడు. ఈ 2 కూడా ప్రయోగాలకు దూరంగా తెరకెక్కుతున్న చిత్రాలే. ఒకటి కార్తీక్ సుబ్బరాజ్ మేకింగ్ లో తెరకెక్కుతోంది. మరొకటి కమెడియన్ ఆర్జే బాలాజీ తెరకెక్కిస్తున్న ఫ్యాంటసీ మూవీ. ఈ 2 చిత్రాలతో సూర్య వచ్చే ఏడాది తమిళ సినీ పరిశ్రమకు భారీ స్థాయిలో వసూళ్లను అందించేందుకు సిద్ధమవుతున్నాడు.